దేవుని యందు ఆసక్తి గలవారు దేవుని వాక్యం పట్ల దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలని, దేవుని జ్ఞానమందలి విశ్వాసం పొందడానికి దేవుని యొక్క వాక్య సారాంశం ద్వారా విశ్వాసాన్ని దృఢపరుచుకునే విధంగా అలాంటి ఆసక్తి గల వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ సమయంలో నేను మాట్లాడాలనుకునే విషయం ఏంటంటే దేవుడు మంచివాడు లేక మంచి దేవుడు అనే విషయాన్ని మాట్లాడడానికి ఆశపడుచున్నాను. దేవుడు మంచివాడు అనే విషయం అనేది ప్రజలందరూ కూడా ఒప్పుకునే సర్వసాధారణమైన విషయం. ఈ యొక్క మంచివాడు, దేవుడు మంచివాడు అనే వాక్యం అనేది మనం గ్రంథంలో చూసుకుని మనం ఈ యొక్క మాటలను ప్రారంభిద్దాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనంలో ఈ విషయం రాయబడింది. యెహోవా 10-11 వచనాలలో యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు, ఇది పాడైపోయాను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేరు అని మీరు చెప్పు ఈ స్థలంలోనే మనుషులైనను, నివాసులైనను, జంతువులైనను లేక పాడైపోయిన యోధా పట్టణంలోనే యెరూషలేము వీధుల్లోనే సంతోష స్వరము, ఆనంద శబ్దమును, పెళ్లి కుమారుని స్వరమును, పెళ్లి కుమార్తెల స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును అనే మాట వినబడతాది అని బబులోను చెరకు వెళ్ళక మునిపే ఇర్మియా ఇశ్రాయేల్ ప్రజలకు తెలియజేస్తున్నాడు. మళ్ళీ మీరు చెరలోకి వెళ్ళినా కానీ మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఈ మాట మీరు మాట్లాడతారు, యెహోవా మంచివాడు అనే విషయం అనేది తప్పక మీరు ఆ ఆనందము, ఆ సంతోషం తిరిగి మళ్ళీ వస్తుంది అని ముందుగా చెప్పిన మాటలో భాగము యెహోవా మంచివాడు లేక దేవుడు మంచివాడు, మంచి దేవుడు అనే విషయము. యేసుక్రీస్తు కూడా ఈ విషయాన్ని బోధించాడు ఆయన సువార్తలోని. మత్తయి సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలోను, మార్కు సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఈ విషయాలు ఉంటాయి. దేవుడు ఒక్కడే మంచివాడు, ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్న విషయాలు. అంటే దేవుడు మంచివాడు అయినప్పుడు దేవుని గురించి తెలియజేయబడిందంతా కూడా మంచిదే అవుతుంది కదా, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మొట్టమొదట మనం ఆయన సృష్టి కార్యం ఆరంభించినప్పటి నుంచి కూడా చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ విషయం మనకు తేటపరచబడుతుంది. అక్కడి నుంచే మంచివాడు మంచిది అనే విషయం మనకి బోధపడుతుంది. అక్కడి నుంచి ఏముంది అక్కడ అంటే ఆదికాండం 1వ అధ్యాయంలో 4వ వచనము, దేవుడు వెలుగు మంచిదైనట్టు చూచను. దేవుడు వెలుగు మంచిదైనట్టు చూసాను. దేవుడు మొట్టమొదటిగా వెలుగు చేశాడు. వెలుగంటే సూర్యచంద్ర నక్షత్రాలు అలాంటి వెలుగు కాదు. ఈ వెలుగు అనేది జ్ఞానానికి సంబంధించింది. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాడు. మొట్టమొదటిగా దేవుడు వెలుగును మంచిగా చూచాడు. ఎప్పుడు అది మంచిగా చూడాలి అంటే ఒక క్రియ జరగాలి. అది ఏంటంటే దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. ఇది మంచి వెలుగు ఒకటే మంచిది. అంటే ఎప్పుడు అది మంచిది అని దాన్ని చెప్పగలమంటే ఈ వెలుగును చీకటిని వేరుపరచుట అది మంచిది. అది చూసా అది దేవుడు చూసేది అది మంచిదని చూడటం అంటే రెండు వేరు చేయబడట అనేది మంచిది. అలాగే సముద్రం నెక్స్ట్ చేసేదంటే 9-10 వచనాల 1వ అధ్యాయంలోనే ఆదికాండము 6వ నెలకు భూమిని పేరు పెట్టాడు, జలరాశికి సముద్రాన్ని పెట్టాడు పేరు. అది మంచిదని దేవుడు చూశాడు. ఎలాగది పైన చెప్తున్నాడు కదా, ఈ విత్తనములు ఇచ్చే ఇవన్నీ కూడా, అలాగే గడ్డిని ఇవన్నీ కూడా సృష్టికర్మలో చేసినప్పుడు ఫలవృక్షాలు, గడ్డి, విత్తనాలు ఇవన్నీ కూడా 12వ వచనంకి వచ్చేటప్పటికి అది మంచిదని దేవుడు చూశాడు. అది మంచిదని దేవుడు చూశాడు. తర్వాత సందర్భంలో కూడా 11-12 వచనాల్లో 9-10లో చెప్తున్నాడు మంచిదని. జలరాశులకు సముద్రాలు పెట్టాడు, అది మంచిదని చెప్పాడు 9-10 వచనాల్లో. 11-12 వచనాల్లో కూడా మంచిదని చెప్తున్నాడు. తర్వాత ఇంకా మంచిదని చెప్పింది 14-18 వచనాల్లో కూడా చెప్తున్నాడు. ఈ జ్యోతులు, ఈ గొప్ప జ్యోతులు రాత్రిని పగటిని వేరుపరచుట, ఆ నక్షత్రాలు ఇవన్నీ 18కి వచ్చిన ఏమంటాడంటే
వెలుగును చీకటిని వేరుపరచును గాక, ఆ ఆకాశ విశాల మందు వాటిని ఉంచెను, అవి మంచిదని దేవుడు చూశాడు. తర్వాత మంచిదని చూశాడు. ఎందుకంటే మంచివాడు దేవుడు, కార్యక్రమం మంచిదే చేస్తున్నాడు ఆయన. తర్వాత 20 నుంచి 22 వచనాల్లో సముద్ర జలచరములు, ఆకాశ పక్షులు ఎగురుతాయి, అవి ఆ జలములు పుట్టిస్తాయి జలచరములను. ఇవన్నీ కూడా మంచిదిగా దేవుడు చూస్తున్నాడు. 21వ వచనంలో ఈ పక్షుల గురించి అన్ని గురించి కూడా అది మంచిదని దేవుడు చూచెను. తర్వాత జరిగేది ఏంటంటే మంచిది. 24 నుంచి 25 వచనాలు జంతువులు, పశువులు, పురుగులు అవన్నీ కూడా ఆయా జాతుల ప్రకారంగా చేయబడేవన్నీ కూడా 25వ వచనంలో అది మంచిదని దేవుడు చూచెను. అది తర్వాత 26 నుంచి 31 వరకు ఆ క్రమం ఏంటంటే పశువులు, జంతువులు, పురుగులు అనేది అయిపోయిన తర్వాత తన స్వరూపం మందు నరుని చేశాడు దేవుడు. వారు ఈ చేపలు, పక్షులు, జంతువులు ఏలుటకు వారిని నియమించాడు. అది మంచిది. ఇవన్నీ కూడా వాళ్ళు ఏలాలి, వాళ్ళ మీద అధికారం ఇచ్చాడు వాటికి. అది మంచిదని చూశాడు దేవుడు. ఆ విధంగా తర్వాత చివరి వచనంలో మొత్తం అంతా అయిపోయింది, వర్క్ అంతా అయిపోయాక దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అది 6వ దినము చాలా మంచిదిగా ఉన్నది. దేవుడు చేసింది. ఎందుకు ఇది మంచిదిగా చేశాడు దేవుడు అంటే సంఖ్యాకాండము 14వ అధ్యాయం 21వ వచనంలో 21వ వచనం 14వ అధ్యాయము సంఖ్యాకాండము. అయితే నా జీవముతోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఈ సృష్టి క్రమము ఇదంతా ఎందుకంటే దేవుని మహిమతో ఉండాలి, నింపబడాలి. ఇదంతా కూడా అది దేవుని యొక్క మూల ఉద్దేశం, ముఖ్య ఉద్దేశమైంది అది. ఆ ఉద్దేశాన్ని బట్టి ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. మంచిది అనుకుంటా కూడా. ఎందుకంటే ఈ విషయాన్ని చాలా చోట్ల చెప్పబడింది. ఈ విషయం ఒక చోటే కాదు, చాలా సందర్భాల్లో వాడాడు ఈ విషయం. 72వ కీర్తన, ఇది ప్రాముఖ్యమైన విషయాలు ఇవన్నీ కూడా. 72వ కీర్తనలో ఏం చెప్పాడంటే ఇవి మనకు తెలియాలి విషయాలు. దేవుడు ఎందుకు ఎలా పనిచేస్తున్నాడు, ఏ విషయంలో పనిచేస్తున్నాడు అనేది. 72వ కీర్తన 19వ వచనంలో అంటే చివరి వచనం, యెషయా కుమారుడుకు దావీదు ప్రార్థనలో భాగంగా అది ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును కాక, సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండును గాక. ఆమెన్ అని యెషయా కుమారుని యొక్క ప్రార్థనలు, దావీదు చివరి ప్రార్థనలో మాట్లాడిన విషయం అది. సర్వభూమి కూడా యెహోవా మహిమతో నిండి ఉంటుంది. అదే విషయం సంఖ్యాకాండలో చెప్పాడు మోషే ద్వారాగా, దావీదు ద్వారాగా పలికించాడు దేవుడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో కూడా ఇదే మాట ఉంటుంది. యెషయా ద్వారాగా కూడా, ప్రవక్త ద్వారా కూడా దేవుడు చెప్పించాడు. అంటే ఇది ప్రాముఖ్యమైన విషయం. ఈ మహిమ అనేది మనం ముందే చెప్పుకున్నట్లుగా మహిమ అనగా మంచితనము. దేవుని మహిమ అంటే దేవుని మంచితనము. దేవుని మంచితనంతో నిండి ఉండాలి ఇదంతా కూడా, భూమి అంతా కూడా. 11వ అధ్యాయం 9వ వచనం, నా పరిశుద్ధ పర్వతమంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గురించిన జ్ఞానముతో నిండి ఉంటుంది. ఇది ఆయన మంచితనం అనే ఆ జ్ఞానంతో. ఆ జ్ఞానం ఎవరు? ఆయన మంచితనం అనే జ్ఞానం ఎవరు అంటే యేసుక్రీస్తు. దేవుని యొక్క మహిమ యొక్క తత్వము యేసుక్రీస్తు. ఆ మంచితనంతో ఈ భూమి అంతా నిండి ఉంటుంది. అంటే ఈ భూమి మీద ఇంకా యేసుక్రీస్తు లాంటి వారే ఉంటారు అందరూ కూడా. అక్కడతో అలా ఉండాలనే భూమిని చేశాడు ఆయన. ఈ భూమి అంతా నింపాలి, అలాంటి వారందరూ భూమి అంతా అలాంటి వారితో ఉండాలి. అంత మాత్రం మనుషులతోటే కాదు, ఎక్కడ ఈ భూమండలం మీద ఎక్కడ చూసినా దేవుని యొక్క మంచితనమే ఉంటుంది, దేవుని యొక్క మహిమే ఉంటుంది. ఆ మహిమతో నింపబడుతుంది భూమి అంతా కూడా. అది ఆయన పర్పస్, భూమిని చేయగల పర్పస్ అది. హబక్కుకు 2వ అధ్యాయము 14వ వచనంలో ఇదే విషయం ఉంటుంది. యాలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహాత్మ్యం గురించిన జ్ఞానంతో నిండి ఉండును. యెహోవా మహాత్మ్యం జ్ఞానంతో నిండి ఉంటుంది. ఎన్ని విధాలుగా రాయించాడు. అది 2వ కొరింథీ పత్రిక కూడా మనకి కొంత
సమాచారం అనేది అక్కడ మనం చూడగలం. 4వ అధ్యాయం 5వ వచనంలో, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాకాన పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు, అది విషయం. అది యేసుక్రీస్తునందు వెల్లడి కావాలి. ఇదంతా కూడా యేసుక్రీస్తునందే జరగాలి. ఇదంతా కూడా దేవుని మహిమ యొక్క తత్వం యొక్క మూర్తిమంతమైన మొదటి అధ్యాయము హెబ్రీ పత్రిక. ఇది కూడా ప్రాముఖ్యమైన విషయం. 3వ వచనం, మొదటి అధ్యాయం 3వ వచనం హెబ్రీ పత్రిక. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, యేసుక్రీస్తు వారు దేవుని మహిమ యొక్క తేజస్సు రిఫ్లెక్షన్. అది దేవుని యొక్క మంచితనం యొక్క రిఫ్లెక్షన్ యేసుక్రీస్తు. ఈ రిఫ్లెక్షన్ అంతా కూడా భూమి అంతా నిండి ఉండాలి. అంటే క్రీస్తునందు దేవుని మహిమ ఈ భూమి అంతా నిండి ఉండాలి. అది దేవుని ప్లాను, అది మంచిది. అలా చేయడం అనేది దేవుని యొక్క మంచితనము. ఆ విధంగా దేవుడు చేసే ప్రతి కార్యము మంచిదే ఉంటుంది. 5వ అధ్యాయము 5వ వచనంలో కూడా, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడికి తను తానే మహింపరచుకొనలేదు అని. తను తానే మహింపరచుకోలేదు, దేవుడు ఆయన్ని మహింపరిచాడు. ఆయన మహిమ అనేది కుమారుని ద్వారాగా ఈ భూమి అంతా నింపబడాలి. కుమారుని ద్వారాగా అనేక కుమారులను ఆయన తీసుకుంటాడు, కుమారులుగా స్వీకరిస్తాడు. వీళ్ళందరితో కలిపి భూమిని నింపాలి. అంత మాత్రమే కాదు, కానీ ఈ మహిమ కొరకే చేయబడ్డారు మనుషులు. దేవుని మహిమ కొరకే మనుషులు చేయబడ్డారు. ఆ విషయం అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఇది తెలియకపోతే మిగతా విషయాలు అర్థం కావు. యెషయా గ్రంథము 43:7 వచనము, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన జనులు. ఆయన మహిమ నిమిత్తం, ఆయన దేవుని యొక్క తత్వం యొక్క మహిమ యొక్క తేజస్సు. దేవుని మహిమ యొక్క తేజస్సు ఆయన అంటే సంఘము ఆయన కలిపి దేవుని యొక్క తేజస్సు, మహిమ యొక్క తేజస్సు. ఆయన యందు సంఘం అనే ప్రజలతో ఈ భూమి అంతా నింపాలి. అది దేవుని యొక్క ప్లాన్. అది ఆ ప్లాన్ బట్టే సృష్టి క్రమం చేశాడు. మంచిదిగా చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడికి ఆ విషయం అనేది ఒక క్లారిటీ వస్తుంది మనకి. కాబట్టి ఇంకా ముందుకు వెళితే ఇంకా దేవుడు ఎలాంటి మంచి కార్యములు చేసిన వాడిగా ఉన్నాడనే విషయాలు మనం చూడాలి. ఎందుకంటే దేవుడు చేసిన ప్రతిదీ మంచిదే. అందులో ఏది కూడా అంటే అలా కనిపిస్తుంది. పాజిటివ్గా ఉన్న విషయాలు ఉన్నాయి, నెగిటివ్గా ఉన్న విషయాలు ఉన్నాయి. నెగిటివ్గా కనిపించినా కానీ అలా జరిగినా కానీ అది దాని ఫలితం అనేది మంచిగా ఉంటుంది. అది దేవుని యొక్క పనితనం యొక్క గొప్ప విషయం. అది ఆయన యొక్క మంచితనం. అది అలా జరిగించడం అనేది దేవుని భక్తులందరూ కూడా దేవుని కార్యాలను పాజిటివ్గానే అర్థం చేసుకున్నారు. యెషయా గ్రంథం 19వ అధ్యాయము 27వ వచనంలో 22వ వచనంలో, యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలనని ఐగుప్తులను కొట్టును. ఎందుకు కొట్టుతాడు దేవుడు అంటే స్వస్థపరచడానికి. కొట్టాలంటే ఆ కొట్టుడు అనే దాంట్లో కీడు ఉంటుంది, శాపం ఉంటుంది, కష్టం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఏడుపు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కొట్టుట అనే దాంట్లో అన్నీ నెగిటివ్ అనమాట. కొట్టుడు అంటే నెగిటివ్ ఉన్న అన్ని వాడేస్తాడు ఆయన. కొట్టుడు అనే దాంట్లో దేని కొరకు? నిన్ను బాగు చేయడం. దానికి అలా చేస్తాడు దేవుడు వర్క్ అంతా కూడా. ఎందుకు కొడతాడంటే బాగు చేయడానికి, సరి చేయడానికి. అది ఆయన మంచితనం. ఆయన చేసే మంచి కార్యం అలాగే ఉంటుంది. అందుకే భక్తులందరూ కూడా దేవుడు కొడతాడు, బాగు చేస్తాడు, గాయం చేస్తాడు, స్వస్థపరుస్తాడు, పుట్టిస్తాడు, మరణపు చేస్తాడు, తిరిగి మళ్ళీ బ్రతికిస్తాడు. మంచివాడు దేవుడు. అలాగా భక్తులందరూ కూడా అలాగే ఆయన అర్థం చేసుకుని మాట్లాడారు. అంత పాజిటివ్గానే మాట్లాడతారు దేవుని గురించి, ఆయన మంచివాడని. అయితే ఆదాము నుంచి మనం మొట్టమొదటిగా తీసుకుంటే ఆదామునందు దేవుడు జరిగించిన మంచి కార్యం ఏంటి అనే విషయం. ఎందుకంటే ఇక్కడ 3 విషయాలు మనకి గుర్తొస్తాయి. ఆదాము దేవునికి కుమారుడు అని చెప్పేసి లోకా సువార్త 3వ అధ్యాయం 38వ వచనంలో చెప్పబడ్డది. తర్వాత 2వ కుమారుడు ఎవరంటే జ్యేష్ఠ కుమారుడు. ముగ్గురు జ్యేష్ఠ కుమారుడు చెప్పబడింది బైబిల్లో. అంటే ఆదాముకి మొట్టమొదట భూమి మీద ఉన్నవాడు మొట్టమొదటిగా ఆదాము. ఈ భూమి అనడానికే మొట్టమొదటి వాడు ఆదాము. తర్వాత ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. నిర్గమాకాండం 4వ అధ్యాయం 22వ వచనంలో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు అంటున్నాడు. రెండవదిగా ఆదాము, ఇశ్రాయేలు అందరినీ కలిపి జ్యేష్ఠ కుమారుడు. తర్వాత యేసుక్రీస్తు మనకు తెలిసిందే, ఈయన నా ప్రియ కుమారుడు, నా అద్వితీయ కుమారుని యందు అనే మాట ఆయన గురించి పదే మనం సువార్తలన్నిటిలో ఉంటుంది. అది ఆయనకి దేవుడు చెప్పిన మాట, ఈయన నా ప్రియ కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు. ఈయన కూడా జ్యేష్ఠ కుమారుడే. ఇక్కడ
ముగ్గురు జ్యేష్ఠ కుమారుల యొక్క పరిస్థితి కనిపిస్తుంది. ఈ ముగ్గురు యొక్క జ్యేష్ఠ కుమారుల్లో దేవుడు ఏం చేశాడు? మంచితనము ఈ ముగ్గురు కుమారుల ఎడల దేవుడు ఏం మంచి పని చేశాడు? మొట్టమొదటి ఆదాము విషయం మనం చూద్దాం. ఆదాముని ఎలా చేశాడు దేవుడు? ఎలా చేశాడంటే మనకు తెలిసిన విషయమే కదా ఎలా చేశాడో. అంటే ముందుగా ఎలా చేశాడనేది మనం త్వరగా మనం మాట్లాడుకుందాం. అంటే ఆదాము రక్త మాంసం కలిగిన వాడు. మట్టితో కదా చేశాడు ఆదాముని. మట్టి చేసి ఆయన యొక్క ఆయన నాసికారంధ్రంలో ఆయన ఊపిరిదాడు. జీవావిని వదగా నరుడు జీవాత్మాడని చెప్పేసి రాయబడింది. ఓకే, అది అలా జీవాత్మైన వాడు ఎలా ఉన్నాడు? ఏ స్టేటస్లో ఉన్నాడు? ఎలా ఉన్నాడు? రక్త మాంసం కలవాడు. ఇంకా మనోనేత్రములు తెరవబడిన వాడు, సిగ్గు అనేది తెలియనివాడు ఆ స్థితిలో ఉన్నాడు. దిగంబరగా ఆ స్థితిని కలిగి ఉన్నాడు. దిగంబరత్వంతో మంచి చెట్ల గురించిన జ్ఞానం లేనివాడిగా ఉన్నాడు. మరణమునకు లోనకు శరీరం గలవాడిగా ఉన్నాడు. క్షయమైపోయే స్థితిలో ఉన్నాడు. జీవము అవసరమైన వాడిగా ఉన్నాడు. అలా చేశాడు దేవుడు. కాబట్టి అక్కడ ఉన్నవన్నీ కూడా మూడు విషయాలు ఉన్నాయి. ఏదో తోట మట్టిలోంచి అన్నీ వచ్చినాయి. అలాగే ఆదాము చేశాడు, అందులోంచి ఎముకను తీసుకుని అవన్ చేశాడు. మీరు రెండు మట్టే. అలాగే మూడవ వ్యక్తి ఏంటంటే సర్పము. ఎందుకంటే ఇది కీలకమైన అంశం, అది సర్పం అనేది. దాన్ని మట్టిని చేశాడు. 3వ అధ్యాయము ఆదికాండము. దేవుడు సర్పాన్ని చేశాడు, మట్టి నుంచి చేశాడు. దేవుడు చేసింది, దానికి ఎటువంటి శక్తులే ఉండవు. దేవుడు చెప్తేనే చేస్తుంది ఏ పని అన్నాను. 3వ అధ్యాయము దానికి ఒక పని అప్పగించాడు దేవుడు, ఆ పని చేస్తుంది అంతే. దేవుడైన యెహోవా 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా ఆదికాండము చేసిన సమస్త భూజంతువులు సర్పం యుక్తి గల దేవుడేను. అది యుక్తి గలదుగా దేవుడు చేశాడు. అది ఇంకా అది మళ్ళీ నో దెర్ ఇస్ నో అపీల్, దెర్ ఇస్ నో ఎనీ ఆర్గ్యుమెంట్. దేవుడు చేశాడు అంతే, అయిపోయింది, ఫినిష్. కాబట్టి ఇక్కడ ఈ మట్టి ఏమవుతుంది? మట్టితో చేశాడు దేవుడు. ఎవరిని? ఆదాము అవ్వలు సర్పం ఎంత మట్టితో వచ్చినాయి. భూజంతువు అన్నాడు కదా, భూమి అంటే మట్టి. ఏమవుతుందంటే మట్టి అయిపోతుంది. దేవుడు చెప్పింది అది. 3వ అధ్యాయం 19వ వచనంలో, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీవు మొఖమును కాచి ఆహారం తిందువు, ఏలయాలుగా నేల నుండి నువ్వు తీయబడితే కనుక నువ్వు మొన్నే కనుక మొన్న అయిపోతావు. ఎస్, ఇది ఎప్పుడు చెప్పాడు? ఇది ముందు చెప్పాడు. నువ్వు తిరుదినమన చచ్చదవు ఆ పండుగని చెప్పాడు. అప్పుడు చెప్పాడు, ఇప్పుడు కూడా చెప్తున్నాడు, నువ్వు మొన్న అయిపోతావు అని చెప్పేసి. ప్రసంగిలో చెప్తున్నాడంటే సమస్తము 3వ అధ్యాయం ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 18 చదివితే సమస్తమును మట్టి నుంచి వచ్చాయి, సమస్తం మట్టికి వెళ్తాయి. ఆ చట్టం అది అంతే. మట్టి నుంచి వచ్చింది మట్టికి వెళ్తుంది, ఆ చట్టం, ఆ లా అది. దేవుడు అదే చెప్పాడు, అలా చెప్పాడు ఆయన. మన్నుకి వెళ్తుంది అని చెప్పేసి లా చెప్పాడు. అది ఆ మన్ను అనేది మన్నే అవుతుంది, ఇంకేమి అవ్వదు ఇంకా. అది దాని అర్థం. అది ఈ విధంగా ఆదాము అవ్వలను సృజించిన వాడు దేవుడే. అలా చేశాడు. క్షయమైన స్థితి కలిగి ఉన్నాడు, జీవం అవసరమైన వాడుగా ఉన్నాడు. ఇట్టి విధమైన స్థితిలో ఆదాము అవ్వలు మరణించకూడదు. ఇది చాలా కీలకమైన విషయం. ఇది ఇన్ని క్వాలిటీలు కలిగి, మట్టి సంబంధమైన స్వభావం కలిగి, ప్రకృతి సంబంధమైన స్వభావం కలిగి, భౌతిక సంబంధమైన స్వభావం కలిగి ఈ స్థితిలో మరణించకూడదు. ఈ స్థితిలో ఆదాము మరణిస్తాడు. అతడు ఆజ్ఞ అతిక్రమించకపోయినా అతను మరణిస్తాడు. ఎందుకంటే ఆ స్వభావం, రక్తమాంసాలు అనేవి ఏదో ఒక నాటికి పెద్దోడు అవుతాడు, అలాగే ఉండిపోడు. ఎందుకంటే తోటలో అల్పమైన జీవులు చాలా ఉంటాయి. దోమలు ఉంటాయి, చీమలు ఉంటాయి, ఈగలు ఉంటాయి. వాటి ఆయుష్ అంతా ఇలాగ అలా చనిపోతుంటాయి. సేమ్ అదే మట్టి, అవన్నీ కూడా మట్టిలోంచి వచ్చినాయి. ఆదాము కూడా మట్టి నుంచి వచ్చాడు. సమస్తం మట్టి నుంచి వస్తే సమస్తం మట్టి నుంచి మట్టికి వెళ్ళిపోతాయి. ఆదాము కూడా ఏదో ఒకరోజు మట్టికి వెళ్ళిపోతాడు. అతిక్రమించిన ఆజ్ఞ అతిక్రమించకపోయినా చనిపోతాడు ఆదాము. దానికి ఒక సూత్రం కూడా చెప్పాడు పౌలు రోమపత్రికలోని 5వ అధ్యాయం 14వ వచనంలో. రోమపత్రికలో, ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలను. పాపము చెయ్యకపోయినా మరణిస్తాడు. అది ఆదామంటే. మట్టికుండే నువ్వు మట్టి అవుతావు అనే మాట అనే దానికి అందుకే అన్నాడు దేవుడు. మట్టి అనేది మట్టి అయిపోతుంది ఏదో రోజు. కానీ అలా మట్టి అవ్వకూడదు, అలా సావకూడదు ఆదాము.
ఏమి తెలియని స్థితిలో, దేవుని గురించి ఏమి తెలియని స్థితిలో దిగంబరుడుగా గుడ్డివాడిగా చనిపోకూడదు. కాబట్టి తర్వాత దేవుడు చేసిన పని ఏంటంటే, దేవుడు ఆదాము హృదయంలో తెలుసుకునే పనిని ప్రారంభించాడు. ఇందాక మనం 3 కుమారుల గురించి చెప్పాం. మనం ఒకటి ఆదాము, ఇశ్రాయేలు అందరూ కూడా జ్యేష్ఠ కుమారుడు, అలాగే యేసుక్రీస్తు అనేది జ్యేష్ఠ కుమారుడు. వీళ్ళ ముగ్గురిని కూడా దేవుడు పరీక్షించాడు. అలాగా ఇప్పుడేమో ఆదామును తన హృదయంలో ఉన్నదాన్ని తెలుసుకోవడానికి పని ప్రారంభించాడు. అరణ్యంలో ఇశ్రాయేలు కూడా అదే అదే ఫార్ములా ఉపయోగించాడు. అక్కడ అదే సూత్రం ఉపయోగించాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఆ కుమారుడు కూడా అదే. 2వ వచనం, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో తెలుసుకున్నటకు. ఒక పాయింట్ అది అందులోని. నీ హృదయంలో ఉన్నదాన్ని తెలుసుకోవడానికి ఆజ్ఞను గైకొంటావో లేదో అనేది ఆజ్ఞ ఇచ్చాడు ఇశ్రాయేలుకి. నువ్వు గైకొంటావో లేదో అని చెప్పేసి అరణ్యంలో. తర్వాత ఏంటి, దేవుని నోట్ల నుంచి అంటే కేవలము ఈ ఆహారం వల్లే కాక, భౌతికమైన ఆహారం వల్ల కాక, దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల బ్రతకాలి. అదొక చట్టం. అది దేవుడు హృదయంలో ఏదో తెలుసుకుంటాడు. ఆ తెలుసుకోవడానికి ఆకలి పుట్టిస్తాడు. దానికి మళ్ళీ దాన్ని ఆహారాన్ని ఇస్తాడు. నువ్వు ఎందుకు అంటే ఇదంతా నువ్వు ఆజ్ఞను గైకుంటావో లేదో. అలాగే యేసుక్రీస్తు వారిని బాప్తిసం పొందిన తర్వాత, ఇశ్రాయేలులందరూ కూడా ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందిన తర్వాతే వాళ్ళ అరణ్యంలో ఈ యొక్క వాళ్ళని తెలుసుకున్నాడు. వాళ్ళ హృదయాలు ఏమున్నదో తెలుసుకోవడానికి ఆజ్ఞ ధర్మాన్ని మోసే ద్వారా తీసుకొచ్చాడు. ఇక్కడ ఆదాము ముందు ఆజ్ఞ పెట్టాడు. అలాగే యేసుక్రీస్తు ముందు కూడా ఏంటంటే ఆయన కూడా బాప్తిసం పొందిన తర్వాత అరణ్యంలోకి వెళ్ళాడు ఆయన 40 దినాలు. అప్పుడు ఆయన ఆ శరీర స్వభావం అనేది, ఆ శోధన అనేది గురైంది. అక్కడ కూడా ఇదే మాటలు జరిగాడు. మనుషుడు రొట్టె వల్ల కాదు, దేవుని నోటి నుంచి పలకబడిన ప్రతి మాట వల్ల జీవిస్తారని చెప్పి సమాధానం చెప్పాడు ఆయన ఆ యొక్క శరీర స్వభావానికి. దాన్నే సాతాన్ అంటారు. సాతాన్ అంటే హెబ్రీ భాషలో విరోధి, ఇంగ్లీష్లో యాడ్వర్సరీ, తెలుగులో దానికి పర్యాయ పదం అపవాది. అంటే శరీరానుసారమైన మనస్సు, పాప స్వభావం అనే దానికి, అంటే దేవుని కార్యాలకు విరోధంగా పనిచేసే మనిషి యొక్క స్వభావాన్ని సాతాన్ అంటారు. దాన్ని జయించాడు ఆయన. అక్కడ సేమ్ అదే ఫార్ములా ఆయన కూడా ఆకలి పుట్టించాడు. అక్కడ 40 దినాలు ఆహారం లేకుండా చేసి, ఆయనకి 40 దినాలు అయిపోయిన తర్వాత ఆయన ఆకలి కొనగా ఆయన శరీరం ఏమంటుందంటే, ఆ స్వభావము, నువ్వు దేవుని కొమ్మటి రొట్టెని రాళ్ళుగా చేస్తున్నాయి, రాళ్ళను రొట్టెలుగా చేస్తున్నాయి. అది కదా సేమ్ ఈ ముగ్గురు కుమారులుగా పిలువబడి మరి ముగ్గురికి ఒకే లైను. ఇప్పుడు ఆదాము లైన్ని మనం చూద్దాం. తన హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి ఆజ్ఞ తీసుకొచ్చి పెట్టాడు దేవుడు. నువ్వు తినొద్దు అనేది. ఎందుకంటే తినేస్తాడు. దేవుడు తెలుసు కదా, దేవుడు కానీ తెలుసుంటే చెప్పాడు దాన్ని తినొద్దు అనేది. ఆ పని ప్రారంభించినాడు. ఏమైంది? అదేంటంటే ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడంటే ఆదాముకి ఆ చేయగలిగే స్థితిలోనే ఉన్నాడు. అది అలా చేయలేని స్థితిలో ఉన్నాడు ఆదాము. చేయలేడు, తప్పక చేయలేడు. ఆ చేయలేనిది అనేది దాని ప్రభావం ఎలాగో తన ఫలితం పొందిన తర్వాత అతనికి అర్థం అవ్వాలి. అతనికి తన ఏంటో తనకు తెలియాలి. ఆదాముకి నీ విధి, నీ స్థాయిది, నువ్వు మట్టివాడువు అని ఆదాముకి తెలిసే విధంగా ఆ ఆజ్ఞ అనేది అక్కడికి పెట్టాడు దేవుడు. అది తెలియాలి. అది తెలియాలంటే ఏం జరగాలి? అతిక్రమం జరగాలి. అలాగైతే తెలుస్తుంది ఆదాముకి. లేదంటే దేవుడు చెప్పినట్లుగా ఆదాము తినకుండా ఉన్నాడు అనుకోండి, ఎంతకాలమైనా కళ్ళు అలా గుడ్డోడుగా ఉంటాడు, దిగంబరిగా ఉంటాడు. అలాగా దేవుని ఉద్దేశం కాదు. అది దేవుని ఉద్దేశం కాదు. ఇతను కళ్ళు తెరవాలి, దిగంబరి అనేది ఇవన్నీ రావాలి బయటికి. అది కదా దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ విషయాలుగా పనిచేస్తున్నాడు దేవుడు. ఆదామవలు ఆ విధంగా మరణించకూడదు. ఆదామవలు ఆ విధంగా ఎప్పుడు కూడా మరణించకూడదు. ఆ స్థితిలో మంచి చెట్లు తెలివినిచ్చే ఫలవృక్షం తినవద్దని చెప్పేశాడు దేవుడు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆదాము అవ్వలంతా కూడా తింటారని చెప్పేసి ముందే ఎరుగున్న వాడే. ఆదామునకు పండును తినిపించే ఆ పనిలో సర్పము అవ్వ ప్రాముఖ్యమైన పాత్రలు పోషించింది. ఇద్దరు కూడా ఆదాముకు పండు తినిపించే పాత్రలుగా సర్పము అవ్వ పనిచేశారు. సర్పమేమో అవ్వకు చెప్తే అవ్వ తెచ్చేమో ఆదాముకి ఇచ్చారు. ఈ పండు తిన్నారు. ఆ విధంగా దేవుడు ఆ పాత్ర అలా పనిచేయించాడు. అలాగా
అలా జరిగింది అది. ఎందుకంటే అతిక్రమం అనేది వాళ్ళు చేస్తారు. ఆ చేయలేని స్థితిలో లేరు, వాళ్ళు చేయగల స్థితిలో ఉన్నారు కాబట్టి ఇవ్వగలిగాడు ఆ ఆజ్ఞ. నిజంగా వాళ్ళు చేయలేని స్థితిలో ఉంటే ఆ ఆజ్ఞ కూడా దేవుడు, వాళ్ళు చేయగలిగే స్థితిలో ఉన్నారు కాబట్టే, అలాగా అతిక్రమించే స్థితిలో ఉన్నారు కాబట్టి ఇవ్వగలిగాడు దేవుడు వాళ్ళకి. ఖచ్చితంగా చెప్పిన మాట చెప్పినట్లుగా చేసే స్వభావం వాళ్ళకు ఉంటే ఆ ఆజ్ఞ ఇవ్వడు. ఎందుకంటే అది అతిక్రమం జరిగితేనే అతను కళ్ళు వస్తాయి, మంచి జరుగుతుంది అతనికి. అది కదా దేవుడు అంటే. ఎలాగుంటుందంటే దేవుని పనులు ఎలాగుంటాయంటే, నెగిటివ్లో నుంచి, ఇరుకులో నుంచి విశాలత కలగజేస్తాడని మాట అనే విధంగా. ఆశీర్వాదాన్ని రావాలి అంటే శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు దేవుడు. అది దేవుడు అలాగ నెగిటివ్ నుంచి పాజిటివ్ తీసుకొస్తాడు. దేవుని పనులు ఆ విధంగా పనిచేస్తుంటాయి. చాలా సందర్భాల్లో దేవుడు అలాగ పనిచేసుకుంటూ వస్తాడు, నెగిటివ్ నుంచి పాజిటివ్. కాబట్టి ఇవన్నీ తెలుసు కాబట్టి ముందుకు ఏమవుతుందంటే, సర్పము దేవుడు తనకి ఇచ్చిన యుక్తిగల మాటలను హవ్వతో చెప్పింది. హవ్వ ఆ పండు తెచ్చి ఆదాముకి ఇచ్చింది. ఈ కార్యము ఆజ్ఞ అతిక్రమం అనేది పిలువబడింది. ఈ ఆజ్ఞ అతిక్రమం ఎప్పుడైందంటే, సర్పము హవ్వతో చెప్పడం, అవ్వేమో ఆదాము తీసుకొచ్చి పెట్టడం, ఆదాము తినడం అనేది అతిక్రమం అయింది. ఈ అతిక్రమం అని తెలియాలి ఆదాముకి. అది విషయం, అదే దేవుని యొక్క ఉద్దేశం. అంటే అతనికి తెలియాలి, అతని స్థాయి అంటే తెలియాలి, అతని యొక్క ఆలోచన అంటే తెలియాలి, అతని ఉద్దేశం అంటే తెలియాలి. ఇది కదా. ఎందుకంటే ఇక్కడ ఒక మంచి విషయం ఒకటి ఉంది. జీవార్థమైంది ఆ ఆజ్ఞ అంటే దేవుని నోటి నుంచి పలకబడిన ప్రతి మాట కూడా బ్రతికిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది దేవుని నోటి నుంచి పలకబడిన ప్రతి మాట కూడా జీవనిస్తుంది. అది వద్దన్నా అవునన్నా కూడా. కాబట్టి ఇది ఏమైందంటే, ఈ మాట జీవార్థమైంది కానీ అక్కడ మరణార్థమైందిగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని కొంచెం కీలకంగా మాట్లాడాడు అపోస్తలుడైన పౌలు 7వ అధ్యాయం రోమాపత్రిక 10వ వచనంలో. కాబట్టి ధర్మశాస్త్రము పైన రాశాడు ఏంటంటే 10వ వచనంలో, అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడను. అది జీవార్థమైంది. ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి అది జీవార్థమైంది. దేవుడు నోటి నుండి పలకబడింది జీవార్థమైంది. అది నీకు పనిచేసే విషయంలో నెగిటివ్గా పనిచేయచ్చు, కానీ అది జీవార్థమైంది. కానీ మరణార్థంగా కనిపిస్తుంది నీకు. ఎందుకంటే అది అతిక్రమం కాబట్టి, అతిక్రమంగా దేవుడు చెప్తున్నాడు కాబట్టి, అతిక్రమం అయింది కాబట్టి. ఆ విషయంలో ఏం జరిగిన తర్వాత, ఆదాము తన శరీరమును అంటే అవ్వను అనుసరించాడు. ఏమవుతుంది? రోమాపత్రిక 8వ వచనంలో చెప్పబడిన రీతిగా, ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా పనిచేస్తుంది. అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు, ఏమాత్రం లోబడదు. అలాగే చేయబడ్డాడు ఆదాము. శరీర స్వభావం కదా ఆదాముదంతా కూడా, దేవునికి అలాగే పనిచేస్తుంది. ఆజ్ఞ అతిక్రమిస్తుంది. అది ఆ స్వభావం, అది ఆదామది. అది చేసింది ఎవరంటే దేవుడు. ఆత్మకు శరీరానికి విరోధం, ఈ రెండు చేసింది దేవుడే ఒక బాడీకి. కాబట్టి దేవుడు చేస్తాడనే విషయం అనేది చాలా కీలకం. అది మనకి అర్థం చేసుకునే, అందరూ అక్కడే కొంచెం పొరపడుతున్నారు. అందరూ కూడా సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు, దేవుని యొక్క పనిని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆదాము అనేది శిరస్సు, ఆ శిరస్సులో నోరు ఉంటుంది. ఆమెమో శరీరము, శరీరంలో చెయ్యి ఉంటుంది. ఆ శిరస్సుకేమో శరీరము సాటి అని సహాయము. దేవుడు అలా చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ శరీరంలో ఉండే ఈ చెయ్య, శిరస్సులో ఉండే ఈ నోటికి ఆహారాన్ని అందించాలి. ఆదాము శిరస్సుగా తినలేదు. ఈ చెయ్యే నోట్లో పెట్టాలి తీసుకొచ్చి. ఆ క్రమం అలాక్రమంగా ఈ శరీరం అనుసరించింది, ఆ నోట్లకి అందించింది. తిన్నాడు అతను. ఆ తిన్నదాన్ని దేవుడు ఎలా అన్నాడంటే, నేను చెప్పిందని నువ్వు చేయలేదు. అదొక్కటే రీజన్ అంతే అక్కడ. అంతే దేవుడు చెప్పింది. నేను చెప్పిందని నువ్వు తినలేదు, అతిక్రమించావు, ఇది పాపం అవుతుంది. అదొకటే దేవుడు చెప్పాడు, అదొకటే చెప్పాడు దేవుడు, అంతే. కానీ ఇవన్నీ తెలుసు దేవుడు ఇలా జరుగుతుంది, ఈ బాడీ సిస్టమ్ ఇది వ్యతిరేకంగా పనిచేస్తాను దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు. ఆ సిస్టమ్ ఎరిగి ఉన్నాడు కాబట్టి అలా పనిచేస్తుంది కాబట్టి ఆజ్ఞ పెట్టాడు అక్కడ. అతిక్రమం ఖచ్చితంగా అతిక్రమిస్తేనే ఆదాము అంటే ఆదాము తెలుస్తుంది. ఇలా తెలియదు ఆదాముకి ఎప్పటికీ కూడా. కానీ ఏంటో తను తెలియదు. పండు తిన్న యొక్క ఫలితము ఏంటి ఇప్పుడు చూద్దాం. ఆ ఫలితం ఏంటి? ఆ ఫలితం ఏంటంటే, వారిద్దరు కన్నులు తెరవబడ్డాయి, దిగంబరులను తెలుసుకున్నారు. ఆకులు కప్పుకునే ఆ స్వంత జ్ఞానం వారికి వచ్చింది. అది దాక్కుంటే ఏంటో వాళ్ళకి తెలిసి వచ్చింది, దాక్కోవటం ఏంటో. అలాగే భయపడ్డారు వాళ్ళు, దేవునికి భయపడటం ఏంటో ఆ జ్ఞానం తెలిసింది. దేవునికి భయపడటం అంటే జ్ఞానం, సొంతంగా పనిచేయాలనే జ్ఞానం. ఇవన్నీ కూడా వాళ్ళకి వచ్చినాయి. ఇవన్నీ కూడా తర్వాత అడిగాడు దేవుడు, ఏంటి ఆదాము నువ్వు ఏంటి ఇలా ఉందంటే దోకనని చెప్పాడు. నీకు భయపడనన్నాడు.
ఏంటి పండుగ తినేసావా అన్నాడు. తినేసాను అన్నాడు. ఏమన్నాడు అక్కడ? ఇది చాలా కీలకమైన విషయం. ఇది ఈ 3వ అధ్యాయము ఆదికాండంలో ఉన్న విషయాలు చాలా కీలకమైన విషయాలు. ఇక్కడే టర్న్ అవుతుంది పాయింట్ అంతా కూడా. లైఫ్ టర్న్ అయ్యేది ఇక్కడే. ఈ వచనంలో లైఫ్ టర్న్ అవుతుంది. ఆదాము యొక్క లైఫ్ను దేవుడు టర్న్ చేస్తున్నాడు. ఇక్కడ మొత్తం మార్చేపోతున్నాడు దేవుడు ఆదాము యొక్క లైఫ్ అంతా కూడా. 3వ అధ్యాయము 12వ వచనము, అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలమును కొన్ని తెచ్చి నాకు ఇక నేను తింటిని. అంటే ఏంటి? అర్థం ఏంటి? నువ్వు వద్దన్నావు, నేను తినేశాను, పాపం చేశాను అని ఒప్పుకున్నాడు అక్కడ. ఇదే కావాలనుకున్నాడు దేవుడు. తన హృదయంలో నుంచి ఈ మాట రావాలని కోరుకున్నాడు ఆదాము నుంచి. అతనికి అర్థమైంది ఇప్పుడు, నేను తినేశాను, నువ్వు వద్దన్నావు, నేను తినేశాను, నువ్వు వయసులో గీత దాటేశాను అని చెప్పేసాడు అక్కడ. తర్వాత ఆ స్త్రీతో కూడా అడిగాడు. స్త్రీ ఏం చెప్పింది? సర్పము నన్ను మోసపుచ్చింది, అందుకు తిన్నాను, నేను తింటిని. నువ్వు వద్దన్నావు, నేను తినేశాను, నా భర్త తినేశాడు, మేము పాపం చేస్తాము, మేము తినేసాము, నీ మాట అతిక్రమించాము అని ఒప్పుకున్నారు. ఇలాగ వాళ్ళు తెలుసుకుని ఒప్పుకోవాలి. అదే దేవుని యొక్క ప్లాను. ఆ ప్లాన్ కొరకు ఆజ్ఞ పెట్టాడు, వద్దని ఆజ్ఞ. వాళ్ళకి తెలుసుకోవాలి అన్నీ కూడా. గుడ్డివాళ్ళ కుంటువాళ్ళగా అలాగా ఏమి తెలియని స్థితిలో దిగంబడిగా అలా చనిపోకూడదు. అలా చనిపోతే వాళ్ళు మృగముల వంటి వారుగా అయిపోతారు, అంత నశించిపోతారు. ఇంకా తిరిగి మళ్ళీ బ్రతికే అవకాశం ఉండదు వాళ్ళకి. కానీ ఇప్పుడు తర్వాత ఏమయ్యారు వాళ్ళంటే ప్రాముఖ్యంగా ఒప్పుకున్నారు కాబట్టి అతిక్రమం దాచిపెట్టేవాడు వద్దలేడు, దాన్ని విడిచిపెట్టిన వాడే ముందు కనికరం పొందుకుంటాడు. ఆ క్రమం ఆదాము కూడా, దావీదు కూడా ఒప్పుకున్నాడు. అతిక్రమములు ఒప్పుకున్నాను అంటాడు, నా పాపములు ఒప్పుకున్నాను, అతిక్రమములు ఒప్పుకున్నాను అన్నాడు దావీదు. తర్వాత ఏం చేశాడు దేవుడు? దీనికి చర్మపు చక్కాయలు జంతు బలిచ్చాడు. 3వ అధ్యాయం 23వ వచనం ఆదికాండంలో చర్మపు చక్కాలు చేయించాడు. ఈ బలి, జంతు బలి అనేది క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఆ బలి పశువు, ఆ పశువు యొక్క చర్మాన్ని తీసుకొచ్చి ఆ రక్తంతో ఏమో ఆ పాపాలు కడిగాడు. ఆదాము చేసిన దోషాన్ని కడిగేశాడు. ఆ రక్తంలోనే ప్రాణాన్ని బట్టి ప్రాయశ్చిత్తం చేశాడు. మంచి పని చేశాడు దేవుడు. ఎందుకంటే ఒప్పుకున్నారు కాబట్టి, వాళ్ళు నేను తింటున్నాను ఒప్పుకున్నారు కాబట్టి, పాపాన్ని ఒప్పుకున్నారు కాబట్టి. తర్వాత ఆ ధరింపు చేసిన చర్మమేమో క్రీస్తు అని పిలువబడుతుంది. ఆ చర్మం ఎందుకంటే ప్రాయశ్చిత్తం అయిపోయిన తర్వాత క్రీస్తుని ధరించారు. ఆ చర్మం క్రీస్తుకి, ఆ రక్తమేమో క్రీస్తు రక్తానికి, ప్రాయశ్చిత్తానికి. అలా వాడాడు దేవుడు వాళ్ళిద్దరి పక్షాన. ఆ తర్వాత ఏమైంది? 3వ అధ్యాయము ఆదికాండము 22వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యాడు. ఇప్పుడు అయ్యాడు. ఆదాము దేవుల్లో ఒకని వంటి వాడయ్యాడు. ఎప్పుడు? ప్రాయశ్చిత్తం అయ్యాక, పాపాన్ని ఒప్పుకున్నాక, ప్రాయశ్చిత్తం చేయబడిన తర్వాత, రక్తం పాపాలు కడగబడిన తర్వాత, యేసుక్రీస్తుని వాడు ధరించిన తర్వాత అప్పుడు ఒక క్రీస్తు అయ్యాడు. ఒక క్రీస్తుకు సంబంధించిన వాడు అయ్యారు వీళ్ళు. ఇప్పుడు దేవుల్లో ఒకరి వంటి వాడు అయ్యారు. ఇప్పుడు చనిపోవాలి ఆదాము. ఇప్పుడు మన్ను అవ్వాలి. ఇప్పుడు చనిపోతే తిరిగి మళ్ళీ బ్రతుకుతాడు. ఈయన యందు విశ్వాసించిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు. ఈయన ధరించిన వాడు, క్రీస్తుని ధరించిన వాడు క్రీస్తు ఆత్మ కలిగి ఉంటాడు కాబట్టి, ఇతడు క్రీస్తునందు విశ్వాసానికి తగిన వాడిగా ఉంటాడు కాబట్టి, క్రీస్తు చేత కడగబడిన వాడై ఉంటాడు కాబట్టి మరణంలోంచి జీవంలోంచి దాటిపోతాడు. ఇంకెప్పటికీ కూడా మరణ స్థితిలోకి ఆయన మన్ను అవుతాడు. ఇది దేవుడు ఆదాము నుంచి కోరుకున్న విషయాలు. కాబట్టి దేవునిలో ఒకరి మాట అవ్వడం అనేది చాలా ప్రాముఖ్యము. అతిక్రమము మేలైంది, ఎందుకంటే ఆ విషయం చాలా ప్రాముఖ్యమైంది. ఇప్పుడు అతిక్రమం మేలైంది అతనికి. దేవునిలో ఒకరి మాట వాడు అయ్యాడు. కీర్తనలు 119వ కీర్తన 67వ వచనంలో ఏమరాయబడిందంటే, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యం నడుచుకుంటున్నాను. ఇది అలాగే జరిగింది ఆదాము విషయంలో కూడా. శ్రమ ఏం లేదు, త్రోవ విడిచాడు. ఎలా జరిగిందంటే అది 71వ వచనంలో, నేను నీ కట్టలను నేర్చుకున్నట్లు శ్రమ నొందియుట నాకు మేలైంది, శ్రమ నాకు మేలైంది, ఈ అతిక్రమం నాకు మేలైంది అనే విధంగా ఉంది అక్కడ. ఎలా మేలైందంటే అన్ని కళ్ళు తెరవబడ్డాయి, దిగమరతం పోయింది, సిగ్గు తెలిసింది, తర్వాత దాక్కోవడం తెలిసింది, సొంతంగా పనిచేయడం తెలిసింది, తన స్థాయి ఏంటో తెలిసింది, దేవుని ఎడల భయమని వచ్చింది. దేవుళ్ళు ఒకరు మాట్లాడాడు, విమోచంపడ్డాడు, రక్తం చేత క్రీస్తు ధరించాడు. ఎంత గొప్ప జరిగింది. శ్రమ నుండి ఇట్లా మేలైంది. కాబట్టి అతిక్రమం అనేది అతని దృష్టిలో, అతని కొరకు, అతని విషయంలో మంచి అయింది. ఈ విషయంలో దేవుని మంచితనం ఏంటప్పుడు? ఆదాము ఏమి ఎరగని స్థితిలో
మృగములో మరణించకూడదు. అది దేవుని యొక్క విధానం. కాబట్టి మంచి చెడ్డలు గలవాడే దేవుల్లో ఒకని వంటి వాడుగా జీవించి అప్పుడు మన్నుగా అవ్వాలి. ఇది దేవుని యొక్క మంచితనము. ఈ విధంగా ఆదామవ్వల విషయంలో దేవుడు మంచివాడిగా పనిచేశాడు. అలాగే అందరి విషయంలో కూడా దేవుడు మంచివాడిగా పనిచేస్తున్నాడు. దేవుడు మంచివాడు, దేవుడు మాత్రమే మంచివాడు, దేవుడు మంచి దేవుడు. కాబట్టి ఈ విషయాలను బట్టి మనం మరి జాగ్రత్తగా ఇంకా అనేక విషయాలు నేర్చుకుని దేవుని అక్కడ వాక్యం ఎడల విశ్వాసంలో ముందుకు సాగుదాము. అందరికీ వందనములు.